నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను గచ్చిబౌలిలోని అజా కన్సల్టింగ్ అండ్ అజా కోడింగ్ ట్యూటర్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు అజా ఫౌండర్ అండ్ సిఇఓ ఫణిరాజ్ జలిగమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. లాస్ట్ టైం మీతో వీడియో చేశాను. మీ గురించి చాలా విషయాలు, కంపెనీ గురించి తెలుసుకున్నాను. అవును. బాగా వైరల్ అయింది. అవునండి. చాలా డౌట్స్ అటు వ్యూవర్స్కి వచ్చాయి, అందులో కొన్ని నాకు కూడా ఉన్నాయి. దాని గురించి ఇవాళ క్లారిటీ ఇస్తారని మళ్ళీ వచ్చా. తప్పకుండా ఇస్తారు కదా? షూర్. నాకు చిన్న డౌట్. ఒక ఫ్రెషర్ ఐటీలో ఎంటర్ అవ్వాలి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే అసలు ఎలాంటి చూస్ చేసుకోవాలి? ఎనీ ఫ్రెషర్ ఐటీలో కనుక జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ మీద అండి. సో స్కిల్స్ కనుక వాళ్ళకి ఉంటే కంపెనీలో అవకాశాలు ఇస్తాయి. సో స్కిల్స్ మీద ఫోకస్ చేసేటప్పుడు ఆర్ స్కిల్స్ ఉండి వాళ్ళు ఏదైనా కంపెనీలో సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు చూసుకోవాల్సింది ఆ కంపెనీలో కస్టమర్స్ ఉన్నారా, ఆ కంపెనీ ఎన్ని రోజుల నుంచి మార్కెట్లో ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది ఆ కంపెనీ పెట్టి, ఆ కంపెనీ సీఈఓ ఎవరు, ఆ కంపెనీకి కస్టమర్స్ ఉన్నారా, ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఏంటి, ఆ సీఈఓ యొక్క రెప్యుటేషన్ ఏంటి. ఆ ఎంప్లాయీస్ చాలామంది లింక్డ్ఇన్లో వాళ్ళు ప్రొఫైల్స్ పెట్టుకుంటారు. వాళ్ళని వెళ్ళి మనం కాంటాక్ట్ కావచ్చు. మీ కంపెనీ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, రైట్. ఇలాంటివన్నీ తెలుసుకొని అలాంటి కంపెనీని వాళ్ళు టార్గెట్ చేయాలండి. సో ఈ కంపెనీ గురించి ఏం చెప్తారు? సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఫ్రెషర్స్కి అవకాశం ఇస్తుందండి. కానీ మేము ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే మా వైపు నుంచి, ఇంతకుముందు మీకు ఎంప్లాయీస్ వైపు నుంచి చెప్పే కదా, మా వైపు నుంచి మేము చూసేది ఏంటంటే అంటే ఎవరైతే జాబ్ సీక్ చేస్తున్నారో జాబ్ సీకర్స్కి, ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్కి, ఫ్రెషర్స్కి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయా, రైట్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయా, వీటితో పాటు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఏదైనా టూల్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ కానీ నేర్చుకున్నారా, వీటిని మేము చూస్తాం. వాటిని బట్టి అందులో వచ్చిన ఎవాల్యుయేషన్ బట్టి మేము జనరల్గా అవకాశం ఇస్తాం. కొందరు పేరెంట్స్ కు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 months ఇంటర్న్షిప్ అంటున్నారు. అవును. 3.69 lakhs పే చేయాలి అంటున్నారు. అవును. వాళ్ళకి ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తాము అంటున్నారు మీరు, అంతేనా? సో 3.69 lakhs పే చేశాక 6 months మీరు ఆ కోడింగ్ ఇవన్నీ నేర్పిస్తారని ఏంటి గ్యారంటీ? అందులో 6 months తర్వాత జాబ్ ఇస్తారని ఏంటి గ్యారంటీ? రైట్. సో ప్రతి ఒక్కరికి ఇది క్వశ్చన్ వస్తుందండి. ఎవరైనా కూడా 3,69,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు ఈ ట్రస్ట్ ఎలా ట్రస్ట్ చేయాలి ఏంటి. ఇంతకుముందు చెప్పాను కదా, అలాంటి బేసిక్ వెరిఫికేషన్ కానీ వ్యాలిడేషన్ కానీ చేసుకోవాలి. పేరెంట్స్ కానీ లేదా ఐటీ జాబ్ ఆస్పిరెంట్ కానీ ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినవి చూసుకోవచ్చు. సీఈఓ ఎవరు, కంపెనీ ఏంటి, ఎప్పటి నుంచి పెట్టారు, అలాంటి వివరాలన్నీ మీకు చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ మా ఎంప్లాయీస్తో కనెక్ట్ అయ్యి కూడా వాళ్ళతో లింక్డ్ఇన్లో క్వశ్చన్స్ వేయచ్చు. దీనితో పాటు అజాలో, స్పెసిఫిక్గా అజాలో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటున్న వాళ్ళు వచ్చి 3,69,000 కట్టి జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక 15 రోజులు ఇక్కడ మేము ట్రయల్ పీరియడ్ ఇస్తాం. 15 రోజులు మా కంపెనీకి వచ్చి 15 రోజులు ఇక్కడ కూర్చొని మిగతా వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నాం, మిగతా వాళ్ళ లెర్నింగ్ జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళతో పాటు కూర్చొని మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:37 వరకు కూర్చొని ఆ సెషన్స్ అన్ని వింటూ, ఆ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఆ కోడింగ్ ఎక్సర్సైజెస్, అసైన్మెంట్స్, టాస్క్స్ చేస్తూ, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అటెండ్ అవుతూ, గ్రూప్ డిస్కషన్స్లో, పర్సనల్ డిస్కషన్స్లో పాల్గొంటూ ఎక్స్పీరియన్స్ కావచ్చు. వాళ్ళు దీనిలో ఎలా ఉంటుంది అనేది ఒక 15 రోజులు వాళ్ళ అనుభవం పొందొచ్చు. ఒక మండే నుంచి సాటర్డే వరకు, ఇంకో మండే నుంచి సాటర్డే వరకు, దాదాపు 12 వర్కింగ్ డేస్ వస్తాయి. సో వాళ్ళ నేరుగా వచ్చి మీరు జాయిన్ అవ్వడం అవసరం లేదు. మీకు 15 days ఫ్రీ కోర్స్ ఉంటుంది, ఫ్రీ ఇంటర్న్షిప్ ఉంటుంది. అది నచ్చాక జాయిన్ అవ్వచ్చు. అంటే అది కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు మీకు కూడా నచ్చాలి కదా. అవును, మాకు కూడా నచ్చాలి. అవును, ఖచ్చితంగా చూస్తాం కదా. సో ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మేమేమంటున్నామంటే ఎవరైనా ఐటీలో జాబ్ కావాలనుకునే వాళ్ళు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా దగ్గర వచ్చి ఒక 12 రోజులు పనిచేయండి. 12 వర్కింగ్ డేస్ వస్తాయి, మండే టు సాటర్డే. 12 వర్కింగ్ డేస్ ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ 12 రోజులు ఎక్స్పీరియన్స్ కండి. మీరు ఇదిని మీరు చూడండి, లైవ్గా మీరు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీరు జాయిన్ అవుతారు. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ట్రస్ట్ చేయాలా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మారిపోతాయండి. నాకు ఇక్కడ అవకాశం దొరికితే బాగుండు అనే ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. సో మీరు రండి, ముందు చూడండి, 15 days ఉండండి, అది ఫ్రీగా మేము అన్ని నేర్పిస్తాము, అది నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటున్నారు. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే 3.69 lakhs మీకు దీంట్లో ఎలాంటి ప్రాఫిట్ ఉండదు, అది పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నాం అంటున్నారు. మరి ఎందుకు మీకు ఎలా? సో మాకేంటంటే మేము మా ప్రాజెక్ట్స్ కి కావాల్సిన రిసోర్స్ ని తయారు చేసుకుంటున్నాము. మేము ఈ ఫ్రెషర్స్ ని మా కాన్సెప్ట్ ఏంటంటే మీ స్కిల్స్ కి మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు స్కిల్డ్ రిసోర్స్ గా మారడానికి మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు స్కిల్డ్ రిసోర్స్ అయిన తర్వాత మేము ప్రాజెక్ట్స్ ఇస్తాము.
కానీ మేము మీకు మీ స్కిల్స్ మీద మేము ఇన్వెస్ట్ చేసినా, మీరు స్కిల్డ్ కావడానికి మేము ఇన్వెస్ట్ చేస్తే రేపు మీరు మా దగ్గర పనిచేస్తారన్న గ్యారంటీ లేదు. మళ్ళీ కంపెనీలు మారుతారు. మీకు తెలుసు కదా ఐటీలో ఎలా మారుతారో ఎక్కువ శాలరీస్కి. సో అందుకని ఆ రిస్క్ కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కానీ మేము చేయదలుచుకోలేదు. మేము ఏమంటున్నాం, యూ ఇన్వెస్ట్ ఫర్ యువర్ అప్ స్కిల్లింగ్, ఇన్వెస్ట్ 3,16,000 and we'll pay you 60,000 stipend in that for 6 months. అండ్ విత్ ఇన్ ద 3,09,000 జిఎస్టీ అది పోను 2.5 లక్షలు. ఆ 2.5 లక్షలు నీకే దాదాపుగా ఖర్చు పెడతాం. ఓవరాల్గా చూస్తే మేము ఇచ్చే కోడింగ్ ట్యూటర్స్కి మిగతా ఖర్చులకి అన్నిటికీ ఆ 2,50,000 అయిపోతుంది. కానీ 6 months తర్వాత రిసోర్స్ తయారవుతాడు కదా, స్కిల్డ్ అవుతాడు కదా, అప్పుడు మేము మా కస్టమర్స్కి వాళ్ళని ఇస్తాం కదా, మా ప్రాజెక్ట్స్లో వేసుకుంటాం కదా, వాళ్ళ మీద బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అందులో మాకు ప్రాఫిట్ ఉంటుంది. మేము ఆ 6 months తర్వాత రిసోర్స్ తయారైనాక వచ్చే ఆ రెవెన్యూ కోసం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశం కూడా ఉంది ఇందులో. ఫనీ గారు, ఇది బ్యాక్ డోర్ ఎంట్రీ అనొచ్చు కదా? లేదండి, బ్యాక్ డోర్ ఎంట్రీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అదొక చెడ్డ కాన్సెప్ట్ అండి. అది మంచి దారి కాదు. అంటే మీరు రాగానే డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తున్నారు కదా? కాదండి, మేము స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బులు కట్టండి. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి క్లాస్ రూమ్లలో క్లాసెస్ విని జావా ప్రోగ్రామింగ్స్ బోర్డు మీద వింటే మీకు రాదు. మీరు ఆ స్కిల్స్ ఏదో ఇక్కడ మా దగ్గర నేర్చుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చి కూర్చొని కోడింగ్ నేర్చుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోడింగ్ ప్రాక్టీస్ చేసి వారానికి 6 రోజులు 6 నెలల పాటు రైట్ 1000 గంటలు నువ్వు కోడింగ్ రాసి నువ్వు స్కిల్డ్ అయిన తర్వాత అప్పుడు మీకు జాబ్ ఇస్తామంటున్నాం. సో అంటే మా దగ్గర మీరు ప్రాజెక్ట్లో పనిచేయచ్చు అంటున్నాం. ఇప్పుడు మీరు బయట ఇన్స్టిట్యూట్స్లో వాటిల్లో నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ ఉద్యోగాలకు తిరిగే బదులు ఇక్కడే నేర్చుకొని ఇక్కడే ఉద్యోగం చేయొచ్చు. వేరస్ బ్యాక్ డోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎక్కడో నేర్చుకుంటారు, మీకు అనుభవం ఉండదు, ఫేక్ డాక్యుమెంట్స్ లేదా ఇంకేదో కుకప్ చేసేసి రకరకాల మార్గాలు ఉంటాయి, మనకు తెలియదు అది. సో ఆ మార్గాల్లో క్రియేట్ చేసి వాళ్ళు ఎవరికో వెనకాతల హెచ్ఆర్లకో వాళ్ళకో వీళ్ళకో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చేసి, మనకు తెలియదు అది ఎలా చేస్తారో కూడా తెలియదు, బట్ మార్కెట్లో ఉంది ఆ పదం. సో అలా చేసి వాళ్ళు 10 లక్షలకి 15 లక్షలకి పెద్ద పెద్ద కంపెనీలలో ఎంటర్ అవుతుంటారు. ఆ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు సస్టైన్ కాలేరు అక్కడ. ఆ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా కోడ్ రాయడం కానీ, ప్రాజెక్ట్లో పనిచేయడం కానీ, టీంలో పనిచేయడం కానీ రాక, ప్లస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ తీసేస్తే రోడ్డు మీద పడి నువ్వు ఎవరికైతే డబ్బులు కట్టావో వాళ్ళు డబ్బులు ఇవ్వక అసలు జీవితం అంతా చిన్న భిన్నం అయిపోతుందండి. ఇది కాదు, మేమేం చేస్తున్నామంటే నువ్వు 3,69,000 ఇస్తే నీకు స్కిల్స్ నేర్పిస్తాము, నిన్ను ఒక వర్దీ రిసోర్స్గా తయారు చేస్తాము, ఒక ఏబుల్ రిసోర్స్గా తయారు చేస్తాము, ఒక ఇండస్ట్రీ రెడీ రిసోర్స్గా తయారు చేస్తాము, హైలీ స్కిల్డ్ రిసోర్స్గా తయారు చేస్తాము. దాని తర్వాత మేమే ప్రాజెక్ట్లో వేస్తాము. మేము ప్రాజెక్ట్లో వేసిన తర్వాత నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నువ్వు మా కంపెనీలో పనిచేయచ్చు, వేరే ఏ కంపెనీకైనా సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు నీకుగా ఒక ఎబిలిటీ ఏర్పడుతుంది, నీ లోపల ఒక వర్దీనెస్ క్రియేట్ అవుతుంది. సో బ్యాక్ డోర్ కి దీనికి చాలా అసలు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. డబ్బులు మేమేమంటున్నామంటే నీకు స్కిల్స్ నేర్పడానికి ఖర్చు అవుతుంది, అది నువ్వు పెట్టుకో, దాని తర్వాత మా దగ్గర నువ్వు ప్రాజెక్ట్స్ లో చేద్దువు కానీ. సో నువ్వు స్కిల్ జాబ్ ఇస్తారని గ్యారంటీ ఏంటి అని కూడా ఒక క్వశ్చన్ అడిగారు కదా. సో అందుకని మేమేమంటున్నామంటే మా దగ్గర జాయిన్ కాగానే నీకు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇచ్చేస్తాం. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 6 months తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అంతే. సో నీ డెసిగ్నేషన్ మారిపోతుంది, ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మారిపోతుంది. డిగ్రీ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న డ్రీమ్ ఉంటే చాలు, మేము పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారుస్తామని. అది ఎలా, అది 6 months లో ఎలా సాధ్యమని కూడా కొందరు పేరెంట్స్ క్వశ్చన్ వేస్తున్నారు. సో బేసిక్ గా ఏ డిగ్రీ ఉన్నా చాలా అనేది ఇప్పటికి కూడా అదే చెప్తున్నాం అండి. ఎనీ డిగ్రీ ఈజ్ ఓకే. నిన్న మొన్న మా కంపెనీకి కాల్స్ వచ్చాయి, హెచ్ఆర్కి ఎవరో డిప్లొమా చేశారు, వాళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పాము. డిప్లొమా వాళ్ళకి మేము ఇవ్వలేము. ఐటీఐ చేసిన వాళ్ళు ఫోన్ చేశారు, ఐటీఐ చేసిన వాళ్ళకి ఇవ్వలేము. ఎందుకంటే 10+2 10+3లో మా కస్టమర్స్ తీసుకోరు, మా కస్టమర్స్ యాక్సెప్ట్ చేయరు, మాకున్న కాంట్రాక్ట్స్లో కస్టమర్స్ యాక్సెప్ట్ చేయరు. 10+2+3 కానీ 10+2+4 కానీ కావాలి. అంటే 10th వరకు 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ కానీ 4 సంవత్సరాల డిగ్రీ కానీ ఉండాలి వాళ్ళకి. సో దట్స్ వాట్ అవర్ కస్టమర్స్ ఎక్స్పెక్ట్. కాబట్టి డిగ్రీ ఉంటే ఇస్తాము. సో మనం అదే మాట మీద ఉన్నాము. కానీ ఏ డిగ్రీ ఉన్నా ఎలా ఇస్తారో ఎలా సాధ్యం అంటే, డిగ్రీ ఉన్న వాళ్ళకి కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, కొంత కసి, కొంత పట్టుదల, కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అవి చెక్ చేసుకొని ఒక టెస్ట్ పెట్టి ఇస్తాం మేము. ఇంకోటి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాకుండా తెలుగు మీడియం వాళ్ళకైనా మీరు ఇవ్వగలరా? నేను తెలుగు మీడియం అండి. సో నేను తెలుగు మీడియం, నా దగ్గర చాలా మంది తెలుగు మీడియం ఉన్నారు. నేను చాలా మందికి తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చాను. సివిల్ కంపల్సరీ కదా, ఇంగ్లీష్ రావాలండి. ఇంగ్లీష్ రాకుండా ఇండస్ట్రీలో కష్టము. సో ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ రాయడం చదవడం రావాలి. కొంత మాట్లాడడం వస్తే బాగుంటుంది. కొంత మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నా, కొంచెం భయపడ్డా, మన దగ్గర తెలుగు చదువుకున్న వాళ్ళు కానీ, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలుగు బ్యాక్గ్రౌండ్ కానీ, జనరల్గా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము. కానీ ABCDలు నేర్పిస్తాం. నీకు కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఆ ఇంగ్లీష్ కార్పొరేట్లో ఇంప్రూవ్ చేస్తాం. సో అలా
కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు ఇక్కడ. అజా యూఎస్పి అని ఒకటి విన్నాను, అదేంటంటే? సో అజా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే మా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మేమేమంటున్నాము, మా దగ్గర జాయిన్ అయితే స్కిల్స్ నేర్పించి, నాలెడ్జ్తో జాబ్స్ రావు, స్కిల్స్తో జాబ్స్ వస్తాయి. స్కిల్స్ నేర్పించి నీకు జాబ్లో వేసి, నేను ప్రాజెక్ట్లో వేసి నేను ఒక ప్రయోజకుని చేస్తాము. ఇది ఫ్రమ్ ఏ రిసోర్స్ పర్స్పెక్టివ్. మా కస్టమర్ పర్స్పెక్టివ్లో మేమేం చెప్తామంటే, మా దగ్గర నుంచి రిసోర్సెస్ తీసుకుంటే మీకు కాస్ట్ ఎఫెక్టివ్ రిసోర్స్ వస్తారు. మా దగ్గర రిసోర్సెస్ పెద్ద పెద్ద శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయరు, మేము తక్కువ కాస్ట్కే ఈ రిసోర్స్ మీకు ఇస్తాము. ఓకే, మేము ఏ లొకేషన్లోనైనా మీకు రిసోర్స్ కావాలంటే ఇస్తాము, ఏ లొకేషన్లో అయినా డిప్లాయ్ చేస్తాము. మీరు చెన్నైలో ఉండొచ్చు, ప్రాజెక్టు పూణేలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఎక్కడికైనా మా రిసోర్స్ వస్తారు. మా రిసోర్స్ బీజీవీ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటివన్నీ యూఎస్పీగా చేసి మా కస్టమర్కి ప్రజెంట్ చేస్తాం. ఇటు రిసోర్స్కి ఏం చెప్తున్నామంటే, నువ్వు మా దగ్గర జాయిన్ అయితే నీకు స్కిల్స్తో పాటు జాబ్ కూడా నీకు ఉంటుంది. అది మన కంపెనీ యూఎస్పీ. మీరు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, నాలెడ్జ్ కోర్సు దానికి సంబంధించి ఉంటే సరిపోదు, స్కిల్స్ కావాలి, అందులో కోడింగ్ మీద దాని గురించి పట్టుండాలి అంటారు. ఎందుకు అందరికి భిన్నంగా మీరెందుకు వెళ్తున్నట్టు? అందరికీ భిన్నంగా కాదండి, అందరూ ఇదే అంటున్నారు. మీరు కనుక న్యూస్ పేపర్స్ చూస్తే ఎవ్రీ 1 వీక్ మీకు లేదా ఎవ్రీ మంత్ మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా జాబ్స్ ఉన్నాయి, స్కిల్స్ లేవు, మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, స్కిల్స్ లేవు, నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఉద్యోగం వస్తుందని మీకు ఈనాడులో ఎన్నో శీర్షికలు రాశారు. నైపుణ్యంతోనే జాబ్స్ వస్తాయని. బాగా చదువుతారేమో. ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ బాగా చదువుతాను. సో నైపుణ్యం ఉంటేనే జాబ్ వస్తుందని ఘంటాపదంగా చెప్తారు, కానీ మన దృష్టి దాని మీదకి వెళ్ళదు. తల్లిదండ్రులది కానివ్వండి, పిల్లలది కానివ్వండి, సిటీసీ మీదకి వెళ్తుంది. మా అబ్బాయికి ఎన్ని లక్షలు శాలరీ, 10 లక్షలు సిటీసీ, 20 lakhs సిటీసీ, 15 lakhs సిటీసీ, 30 lakhs సిటీసీ, సిటీసీ వెనక పరిగెడుతున్నారు కానీ స్కిల్స్ వెనక పరిగెట్టట్లేదు. సో దానివల్ల అసలు అందరూ కూడా కోర్సెస్ నేర్చేసుకుని జాబ్ అనుకుంటున్నారు, జాబ్ అలా రాదు. ఐటీలో ఎంట్రీ కొట్టాలంటే, మీ ఫస్ట్ క్వశ్చన్కి మళ్ళీ ఇంకొకలా కూడా ఆన్సర్ చెప్తానండి. ఐటీలో జాబ్ కావాలంటే చిన్నగానో పెద్దగానో ఎక్కడో దగ్గర మెల్లిగా స్టార్ట్ చేసి కోడింగ్ నేర్చుకుంటూ, ఆ కంపెనీలో ప్రాజెక్ట్లో ఎలా పనిచేయాలి, ప్రాజెక్ట్లో అసలు రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని కోడ్గా ఎలా మారుస్తారు, సాఫ్ట్వేర్లో కోడ్గా ఎలా రాస్తారు, దాన్ని కస్టమర్కి ఎలా డెలివరీ చేస్తారు, ఒక పని చేసే అప్లికేషన్ ఎలా డెలివరీ చేస్తారు, టీంలో అందరూ కలిసి ఎలా సమన్వయంతో పనిచేస్తారు, ఇలాంటివన్నీ అనుభవంతో నేర్చుకొని స్కిల్డ్గా అయిన తర్వాత మాత్రమే నీకు ఐటీలో ఎదగడానికి అవకాశం. అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఉంటాయా? అన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కటి మీరు చెప్పిందల్లా చేస్తారా? ఇక్కడ వచ్చి చూడొచ్చనే చెప్తున్నాం కదా, 15 రోజులు. 15 రోజులు ఇక్కడ వచ్చి చూసి ఇవన్నీ జరుగుతాయా లేదా అర్థమైన తర్వాతనే మన దగ్గర జాయిన్ కావచ్చు. సో పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని ప్రతి ఒక్క పేరెంట్ కి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తమ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేయాలనుకునే తల్లిదండ్రులకు అజా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పొచ్చా? అవునండి, తప్పకుండా. మేము తల్లిదండ్రులకి కూడా చెప్పే మెసేజ్ అదే అండి. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నామంటే, మీ పిల్లలు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోయి, ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోయి, మేము ఆ కోర్సులో చేరాము, ఈ కోర్సులో చేరాము, డబ్బులు కట్టండి అంటే మీరు కట్టేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో కోర్స్ అంటారు, మీరు డబ్బులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ సెటిల్ కాదని బాధపడతారు. దాని బదులు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్తో, మీ అనుభవంతో పిల్లలకి గైడ్ చేసి, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లల్ని మంచి మంచి కాలేజీలు ఎంచుకొని మరీ జాయిన్ చేస్తారు, ఈవెన్ ఇంజనీరింగ్ కూడా. కానీ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి వదిలేస్తారు పిల్లల మీద. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మా అంత సైజ్ అయిపోయారు, ఇంకా మేమేం చెప్తామో, వాడికి బాగా టాలెంటెడ్, ఇంటెలిజెంట్, వాడికి వచ్చేసాను అని. కానీ వాళ్ళకి అనుభవం ఉండదని, ఆ ఏజ్లో కావాల్సినంత మెచ్యూరిటీ ఉండదని, డెసిషన్ పవర్ ఉండదని, మనం కొంచెం సపోర్ట్ చేసి 4 అడుగులు పట్టుకొని నడిపిస్తే ఇంకా ముందుకెళ్తారని పేరెంట్స్ ఆలోచించాలి. ఆలోచించి దగ్గరుండి ఇలా ఏది మంచి కంపెనీ, ఏది ఇది, ఇలాంటి వాటికి మధ్య తేడాన్ని చూపించి వాళ్ళు జాయిన్ కావాలి. అందుకే మేము యాక్చువల్గా పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నామండి. పేరెంట్స్ వస్తే మీరు నేరుగా మాట్లాడతారు? మేము మాట్లాడతామండి. పేరెంట్స్ వస్తే ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు మాతో టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకి 15 days లేదండి పేరెంట్స్కి. పేరెంట్స్ ఒక ½ day ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. దే కెన్ కమ్ అండ్ టాక్ టు అవర్ HR. ఈవెన్ ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ ఆల్సో మీట్ దెమ్. చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు, తీసుకొచ్చి దగ్గరుండి జాయిన్ చేసి వెళ్తున్నారు. సో పేరెంట్స్ ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి రైట్ డెసిషన్ తీసుకునేలాగా హెల్ప్ చేయాలన్నది నా సజెషన్ అండి. ఫణిరాజ్ గారు, మీరు ఇక్కడ 6 months ఇంటర్న్షిప్ చేయడానికి పిల్లల దగ్గర నుంచి 3.69 lakhs తీసుకుంటున్నారు. మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే సాలరీస్ చాలా హైక్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అందులో 6 months తర్వాత కూడా 30K అంటున్నారు. ఇది చాలా తక్కువ కదా? అవునండి. సో మీరు కంపేర్ చేసి తక్కువ ఎక్కువ డిసైడ్ చేస్తున్నాము. మీరు ఒక చిన్న గీత పక్కకు పెద్ద గీత గీసేసి ఈ పెద్ద గీత కంటే చిన్న గీత తక్కువ అంటున్నారు కదా, ఈ పెద్ద గీత ఎందుకుంది, చిన్న గీత ఎందుకుంది ఆలోచించాలి మనం. సో ఎవరికి శాలరీస్ ఎక్కువ ఉంటాయి,
అనుభవజ్ఞులైన వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒక కంపెనీలో మీరు ఏదైనా పెద్ద కంపెనీ తీసుకుంటే 3 లక్షల మంది ఉంటారు, 3 లక్షల మంది 2 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. అందరి శాలరీస్ ఒకలాగా ఉండవు. మీకు ఎంట్రీ లెవెల్ వాడికి 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. ఆర్కిటెక్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వాడికి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కూడా సంవత్సరానికి ఉంటుంది. ఓకే, మా కంపెనీలో కూడా నా శాలరీ, మా సబ్ స్టాఫ్ శాలరీ, నా శాలరీ, మా హెచ్ఆర్ శాలరీ సేమ్ కాదు కదా. ఎవరి స్కిల్స్, ఎవరి ఎక్స్పీరియన్స్, ఎవరి అనుభవం, ఎవరు ఎంత కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తారన్న దాని మీద శాలరీస్ ఉంటాయి. 3.6 lakhs వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరికి 3.6 lakhs ఇస్తున్నాము? ఒక ఫ్రెషర్కి ఇస్తున్నాము. మనం నేర్పించి 3.6 lakhs ఒక ఫ్రెషర్కి ఇస్తున్నాము. సో ఈ ఫ్రెషర్ అనుభవం పెరిగినా కొద్దీ ఇతని శాలరీ పెరుగుతుంది. మన కంపెనీలో ఉన్నా పెరుగుతుంది, వాళ్ళు వేరే కంపెనీలో జాయిన్ అయినా వాళ్ళు ఎక్కువ ఇస్తారు. కానీ అనుభవం పెరగాలి కదా. అనుభవం లేకముందే మనం శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. ఇప్పుడు ఎవరికైనా కూడా ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీ, మీ ఇండస్ట్రీ అయినా మా ఇండస్ట్రీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే శాలరీ పెరుగుతాయి. కానీ స్టార్టింగే కొన్ని కంపెనీల్లో, కొన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో, కొన్ని విషయాలు అంటే వాళ్ళు చదువుకున్న కాలేజీని బట్టి కానీ, వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ కొంచెం హైఫై ఎడ్యుకేషన్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండి, అనలిటికల్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండి, నీకు ఆల్రెడీ కోడింగ్ బాగా 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండి, ఏ IIIT బెంగళూరులోనో ఎక్కడో చదివితే అక్కడ వచ్చే శాలరీ 20 లక్షలు ఉంటుందండి. డైరెక్ట్గా 20 lakhsతో స్టార్ట్ అవుతుంది. నేనేం కాదనట్లేదు. కానీ ఇక్కడ మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాం? ఎవరికైతే ఐటీలో ఎంట్రీ ఎలానో తెలియదో, ఎవరికైతే ఉద్యోగం అంటే ఐటీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలో తెలియదో, ఎవరైతే కోర్సులు నేర్చుకున్న తర్వాత కూడా జాబ్ రావట్లేదో, ఎవరికైతే గ్యాప్ ఉందో, ఎవరైతే ఈవెన్ నాన్ ఐటీ డిగ్రీ చదివి జాబ్ కోరుకుంటున్నారో వాళ్ళకి మనం ఎంట్రీ ఇస్తున్నాం కదా. వాళ్ళకి ఎంట్రీ వచ్చినప్పుడు దీంతో తృప్తి పడి, దీంతో యాక్సెప్ట్ చేసి వాళ్ళు జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదగాలి. కానీ డైరెక్ట్గా నాకు 20 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలంటే ఎందుకు ఇస్తాయండి కంపెనీలు? ఎలా ఇస్తాయి? అంటే చాలా మంది కామెంట్స్ లో కూడా చూశాను, 30K అంటే చాలా తక్కువ కదా మాని. తక్కువ ఎక్కువ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్రెషర్ కి ఆ జీతంతో సరిపోతుంది. నేను 1550 రూపాయలకి స్టార్ట్ చేశానండి నా కెరియర్ కోర్టులో. నెలకి 1550 రూపాయలు. నేను ఐటీలోకి వచ్చేటప్పటికి నాకు 14,584 రూపాయలు శాలరీ, 14,584. బట్ ఐ డి నాట్ స్టాప్ దేర్. నేను 14,584లో ఆగలేదండి. నేను ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా 30,000 అయింది శాలరీ, ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా 50,000 అయింది. తర్వాత 4 లక్షలు ఎప్పుడైందో, 10 లక్షలు ఎప్పుడైందో, 15 లక్షలు ఎప్పుడైందో, కోట్లు ఎప్పుడైందో తెలియలేదండి. సో ఇట్ టేక్స్ టైమ్. యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజెస్ ఆర్ ఇంప్రూవ్స్, దెన్ యాజ్ యూ ఇంక్రీజ్ యువర్ స్కిల్స్, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, యూ విల్ రియలీ గెట్ మోర్ శాలరీ. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మీరు కట్టలేని వాళ్ళకు, అమౌంట్ కట్టలేని వాళ్ళకు బ్యాంక్ లోన్ కూడా మీరు ఇప్పిస్తామంటున్నారు. అంటే పిల్లల్ని మీ దగ్గర లాక్ చేస్తున్నారా? లేదండి, లాక్ చేయట్లేదు. మేమేమంటున్నామంటే, దీనికి 3,69,000 మీకు స్కిల్స్ నేర్పించడానికి కాస్ట్ అవుతుంది. అది మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీ పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తే, మీకు అంత కనుక ఎబిలిటీ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, దానికి ఏం బాధ లేదు. మా దగ్గర లేదు, మేము ఇన్వెస్ట్ చేయలేము, అంత డబ్బు ఒకసారి మేము ఎక్కడి నుంచి కట్టాలి మీకు, మాకు లేదు అంటే మేము ఒక బ్యాంక్తో టైఅప్ అయ్యాము. వాళ్ళు మీ ఎలిజిబిలిటీ చూసి, మీ పేరెంట్స్ది ప్లస్ మీది ఒక గ్యారెంటీ ఉండాలి. ఆ పేరెంట్స్ది ప్లస్ మీది చూసి ఎలిజిబిలిటీ, ఆర్ ఎనీ బ్లడ్ రిలేటివ్, వాళ్ళ ఎలిజిబిలిటీ చూసి వాళ్ళకి ఆ 3 lakhs వరకు లోన్ శాంక్షన్ చేస్తారు. మీరు వాళ్ళకి కట్టుకోండి. అసలు మా దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. 6 months మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మేము ప్రాజెక్ట్లో వేస్తే, మీకు ఎప్పుడు ఎక్కడ జాబ్ వస్తే అక్కడ మీరు వెళ్ళిపోతా అంటే మేము పంపించేస్తాం. మీకు మాకంటే ఎక్కువ జీతం ఇచ్చి మంచి శాలరీతో మంచి ఉద్యోగం ఇక్కడే ఉండాలి. మీరు చెప్పిన మా దగ్గర మేమేమీ లాక్ చేయట్లేదు. మా దగ్గర లాకింగ్ లేదు, బాండ్ లేదు, ఏమీ లేదు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. అంతే. 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. మా కంపెనీకి కూడా బెనిఫిట్ అవుతుందండి. వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ లో ఉన్న రోజుల్లో మాకు కూడా రెవెన్యూ వస్తుంది కదా. సో మాకు రెవెన్యూ వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతా అంటే మేము ఆపం. ఉండాల్సిన వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇంకా డౌట్స్ ఉంటే నేరుగా వచ్చి మీతో మాట్లాడవచ్చు. తప్పకుండా. ఇంకోటి ఎలా ఉంటుంది ఇక్కడ అనేది, 15 days ట్రయల్స్ ఉంటుంది. వచ్చి నేరుగా రావచ్చు. 15 రోజులు చూశాక వాళ్ళకి నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. అంతా వాళ్ళ ఇష్టం. అంతే, వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ ఫణిరాజ్ గారు. చూసారు కదా, 15 days ట్రయల్ పీరియడ్ కూడా ఇక్కడ ఉంది అజాలో. సో ఒకసారి రండి, ఇక్కడ 15 days చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అంటున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.